ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రభువుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని బలారాధన తీసుకుంటూ ఖచ్చితంగా దేవునిలో జీవిస్తూ ఉన్నవారు చనిపోయిన వెంటనే ఇప్పటి వరకు పరలోకము వెళ్ళారా? ఒకవేళ పరలోకం వెళితే ఎంతమంది పరలోకము వెళ్ళారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది చనిపోయిన వెంటనే, ప్రభువుని నమ్ముకున్న చనిపోయిన వెంటనే పరలోకం వెళ్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనే అంశాన్ని మనము లేఖనాల ద్వారా మనం పరిశీలిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన దేవ, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రభా, ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశ్రదించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపి కనిపి సహాయం చేయమని ఈ ప్రార్థన ఆటంకం సమస్త అంధకార శక్తులను నజరుడైన యేసుక్రీస్తు తొలమని ఆజ్ఞాపిస్తూ ఈ వాక్యం విని ప్రభా సత్యాన్ని తెలుసుకున్న కృపను ప్రతి ఒక్కరు దయచేయమని, తద్వారా పరలోక రాజ్యానికి వారసులు చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సహోదరులారా, ఒక వాక్యాన్ని మనం బైబిల్ నుంచి చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం చదువుదాం బైబిల్ నుంచి. వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. గమనిస్తున్నారు ప్రేమైన ఉంటారా? పరలోకానికి ఎక్కిపోయింది ఎవరు? యేసుక్రీస్తు వారు. పరలోకం నుంచి దిగి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. పరలోకం నుంచి దిగి వచ్చింది యేసుక్రీస్తు వారే, పరలోకానికి ఎక్కిపోయింది కూడా యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎవ్వరూ ఇప్పటికీ ఒక్కరు కూడా బాలేదు. వాళ్ళు పాత నిబంధనల భక్తులు కావచ్చు, కొత్త నిబంధనల భక్తులు కావచ్చు, లేకపోతే ఏ భక్తులైనా కావచ్చు, కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, నమ్మని వాళ్ళని కావచ్చు, ఎవరైనా కానీ ఇప్పటి వరకు పరలోకానికి పోయిన వారు ఎవ్వరూ లేరు. పరలోకానికి పోయింది ఒక యేసుక్రీస్తు వారే. గమనిస్తున్నారా? చాలామంది పాస్టర్లు, దైవజనులు ఏమని బోధిస్తున్నారంటే, ప్రభు నమ్మకం పరలోకానికి వెళ్ళిపోతావు, ఇప్పుడే పరలోకానికి వెళ్ళిపోతావు. చూసావా? పాత నుండి భక్తులు కూడా పరలోకం పోలేదు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. నేను చెప్పే మాటలు కావి, లేఖనాలు పరిశీలించండి. పరలోకానికి ఎవరు కూడా ఇప్పటికీ ఒక్కరు కూడా పోలేదు. ఇప్పుడు చనిపోయినా కానీ పరలోకం వెళ్ళం మనం. మరి పరలోకం వెళ్ళకుండా ప్రభువుని నమ్ముకొని బాప్టిజం తీసుకొని బలారాధన తీసుకొని ఖచ్చితంగా జీవించేవాళ్ళు పని పరలోకానికి వెళ్ళకుండా, ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తారయ్యా? ఎక్కడికో తెలుసా? నేను చెప్తాను. వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. లూకాసు వార్త చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. అక్కడ ఏముందంటే, అక్కడ ఇద్దరు దొంగలు ఉంటారు, సిలువేసి ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారిని సిలువేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు ఒక దొంగ విశ్వసించి, కుడివైపున దొంగ విశ్వసించి, అప్పుడు ఆయన దేవుని రాజ్యం గురించి బోధించినప్పుడు అది విని నమ్మి, అప్పుడు ఆ యేసుప్రభుతో అంటాడు, ప్రభువా, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఏమంటాడే? నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఆ దొంగ అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు, సిలువలో ఉన్న యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్న దొంగతో అన్నమాట ఏందో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఏమంటాడే? పరదేశంలో ఉంటావు అంటాడా? పరలోకంలో ఉంటున్నావు అంటాడా? నేడే, ఈరోజే సిలువేస్తారు, చనిపోతాము, ఈరోజే మనం పరదేశికి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పి ప్రభు చెప్పలేదు.
పరదేశీకి వెళ్తావు, నేను తీసుకెళ్తా, నువ్వు నాతో కూడా నేను కూడా వస్తా అక్కడికి, నువ్వు నాతో కూడా పరదేశీకి వస్తావు. గమనించండి, చాలామంది తప్పుడు బోధలు బోధిస్తున్నారు. పాత మంది భక్తులు కూడా వెళ్ళలేదు. గమనించండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం చూస్తే అక్కడ దావీదు పాతకాల నిబంధన భక్తుడే కదా, పాతకాల భక్తుడు కదా. అక్కడేమని రాయబడిందంటే దావీదు పరలోకం వెళ్ళలేదు. చూసావా? దాన్ని బట్టి పాత నిబంధనల భక్తులు వెళ్ళలేదు, కొత్త నిబంధన భక్తులు వెళ్ళలేదు, ప్రస్తుతానికి ఇప్పుడు భక్తులు కూడా ఇప్పటి వరకు పరలోకము వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళింది ఒక యేసుక్రీస్తు వారే, పరలోకం నుంచి వచ్చింది యేసుక్రీస్తు వారే, మళ్ళీ పరలోకం పోయింది యేసుక్రీస్తు వారే, మళ్ళీ మన కోసం రాబోతుంది, పరలోకం నుంచి రాబోతుంది యేసుక్రీస్తు వారే. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. పరదేశికి వెళ్తాం. మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎక్కడికి వెళ్తామండి? పరదేశికి వెళ్తాం. అయితే ఈ పరదేశి ఎక్కడ ఉంది? వాళ్ళే అక్కడ మనం చూద్దాం. చూడండి, గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ పరదేశి 3వ ఆకాశంలో ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను, ఆకాశాల గురించి మాట్లాడినాను. 5 ఆకాశాలు ఉన్నాయని చెప్పి నేను చెప్పాను. 5 ఆకాశంలో ఇది 3వ ఆకాశం అనమాట. ఆకాశంలో ఎవరెవరు ఉన్నారు? ఆకాశంలో 5 ఆకాశాల మధ్యలో ఏమున్నాయి? ఒక్కొక్క ఆకాశంలో ఎవరెవరు ఉన్నారు అని చూసాము. అయితే ఇది 3వ ఆకాశంలో పరదేశం ఉంది. 3వ ఆకాశంలో ఏముందండి? పరదేశం ఉంది. ఆ పరదేశంలో మనం ఉంటాం. చనిపోయిన వెంటనే ఆ పరదేశికి వెళ్ళిపోతాం. ఇంకో సంగతి తెలుసా? మనిషి చనిపోయిన వెంటనే ఆత్మని దేవదూత దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. దేవుడి పరలోక గవి ఉంటుంది అనమాట, అక్కడ తీసుకెళ్తుంది, ఆ డోర్ దగ్గరికి. ఆ తీసుకెళ్ళిన వెంటనే అక్కడి నుంచి స్వరం వినబడుతుంది, ఇదిగో నన్ను నమ్మిన భక్తులైతే ఇతన్ని తీసుకెళ్ళి పరదేశంలో పెట్టు, నన్ను నమ్మనవాడైతే పాతాళంలో పెట్టు. చూశారండి, పాతాళం తీసుకుపోవడానికి పాతాళం దూత వస్తుంది, పరలోకం అంటే పరదేశికి తీసుకెళ్ళడానికి పరలోకం నుంచి దూత వస్తుంది. గమనిస్తున్నారా? గమనించండి. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత పరలోకంలో లోపల వారు బయటే పరదేశంలో పెడతారు. పరదేశి వెయిటింగ్ స్థలం. అక్కడ ఎందుకు వెయిట్ చేయాలయ్యా? అక్కడ ఎందుకంటే అది తీర్పు జరిగిందాకా ఆడి వెయిటింగ్ చేయాలా. తీర్పు జరిగిందాక అన్యులకి తీర్పు జరిగిందాకా ఆడి వెయిటింగ్ చేయాలి. తీర్పు జరిగిన తర్వాత పరలోకము నరకము డిసైడ్ చేస్తుంది. నరకం కూడా ఇప్పుడు లేదు, పరలోకం ఇప్పుడు లేదు, నరకం ఇప్పుడు లేదు. తీర్పు జరిగిన తర్వాత పరలోకము నరకం అనేది డిసైడ్ అవుతుంది. గమనించండి, సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. చాలామంది తప్పుడు బోధలు బోధిస్తున్నారు. పెద్ద పెద్ద సేవకులు, దైవజనులే తప్పుడు బోధలు బోధిస్తున్నారు. అన్నీ తెలిసి అనుకున్న వాళ్ళే బోల్తా పడతా ఉన్నారు. ఇలాంటి సత్యాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలా, తప్పుడు బోధను ఖండించాలా, సైతాన్ యొక్క వ్యతిరేకతను నివారించాలా. గమనిస్తున్నారా? చూడండి, అయితే ఈ పరదేశి మూడో ఆకాశంలో ఉంది. ఇంకొక విషయాన్ని మనం చదువుదాము. మరి పరదేశంలో ఈ పరదేశంలో ప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉంటారు. ప్రభుని నమ్మే వాటిని అందరూ ఉంటారు. ఇంకా ఈ పరదేశంలో ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే అది వచ్చిన మనం చదువుదాం, చదివిన తర్వాత మనం మాట్లాడదాం. ఏం వచ్చిన ఉంటుంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ఈ పరదేశంలో మనం కూడా కాకుండా ఇంకా జీవవృక్షాలు ఉన్నాయి. జీవవృక్ష ఫలాలు కూడా మనం భుజిస్తాం. జీవవృక్షాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. కనుక ప్రేమేంటంటారా, పరలోకం వెళ్తారు అనే బోధ తప్పుడు బోధ. పరలోకం ఇప్పుడు వెళ్ళరు. పరలోకానికి ఎప్పుడు వెళ్తారంటే ప్రభువుని నమ్మి బాప్టిజం తీసుకొని దేవుళ్ళలో జీవిస్తూ ఉండి చనిపోతే పరలోకం ఇప్పుడు వారు కానీ తీర్పు జరిగిన తర్వాత పరలోకానికి వెళ్తారు. తీర్పు జరగాల, అప్పుడు నరకము పరలోకము అనేది మనకి దేవుడు డిసైడ్ చేస్తాడు. కనుక ఇప్పటి వరకు ఒకవేళ అలాంటి ఆలోచన నీకుంటే మానుకో. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేయాలా. పరదేశికి వెళ్ళాలంటే కూడా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. కనుక పరలోకానికి వెళ్ళడం కంటే ముందు మనము పరదేశికి వెళ్ళాలా. గమనిస్తున్నారా? చాలామంది ఈ విధంగా తప్పుడు బోధనలు బోధించి అమాయకులైన జనాలని, విశ్వాసుల్ని
తప్పుదోవ పట్టిస్తున్నారు. కనుక పరదేశి మూడో ఆకాశంలో ఉన్నది. మూడో ఆకాశంలో పరదేశం ఉంది. పరదేశీలో జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి. ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు పాత భక్తుల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు వచ్చేంత వరకు ఉన్న వారందరూ కూడా పరదేశికి వెళ్ళాల్సిందే, అక్కడ వెయిటింగ్ చేయాల్సిందే. అది వెయిటింగ్ స్థలం. కనుక పరలోకానికి పోయింది ఇప్పుడు ఎవరు చెప్పండి, ఈ వాక్యమైన మీరు చెప్పండి, ఎవరు లేరు? ఒక్క యేసు క్రీస్తు వారు తప్ప ఇప్పటికీ ఎవ్వరూ వెళ్ళలేదు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సత్యాన్ని తెలుసుకుని సత్య పక్కన నడుచుకున్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క పరలోకాన్ని మనం వెళ్ళే పరలోకానికి తప్పకుండా వెళ్తాం. సత్యంగా ఉంటేనే పరదేశికి వెళ్ళిన తర్వాత పరలోకం అనుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. తను చాలామంది నాయన ఇదిగో చనిపోయిన వెంటనే ప్రభువుని నమ్ముకుని బాప్టిజం తీసుకుని చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నారు. ఆ విధంగా బోధించి జనాలను మభ్యపెట్టి సైతాన మార్గంలో నడిపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభా, ఈ వాక్యం విని గ్రహించి తండ్రి సత్యాన్ని బోధించే విధంగా ప్రతి ఒక్కరిని నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి వారసులు చేసే విధంగా నేను అటువంటి బోధన బోధించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ చిన్న ప్రార్థన పద సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గమనించండి, ఇంకా అనేక వీడియోలు నేను చేయబోతున్నాను. ఇంకా అనేక సత్యాలు నేను